ఓ దిక్కేమో రాహుల్ గాంధీ సారు మోడీ సారు మంచోడు కాదు, ఆయన పాలన చక్కగా లేదు, అన్ని వేస్ట్ పనులు చేస్తాడు, మందిని ముంచుతాడు, జనాలను గోస ఉచ్చుకుంటాడు అని రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరుక్కుంటా రాగాలు తిత్తాడు కదా. ఇక మన రేవంత్ సారేమో మోడీ సారు తోపు, నాకు బడే బాయి, ఏం చేసినా అద్భుతం, అపూర్వం, అమోఘం అని డప్పు కొట్టే పని పెట్టుకున్నాడేందోళ్ళ. అసలు రేవంత్ సారు పువ్వు పార్టీ ముఖ్యమంత్రి, షెయి పార్టీ ముఖ్యమంత్రి? ఇగో గిట్లనే అనుమానపడుతుర్రు షెయి పార్టీ లీడర్లే. ఎట్లనో సూద్రట పారి. ఢిల్లీలో ఏఐ సమిట్ అనే పేరంటం పెట్టే కదా సెంటర్ సర్కారోళ్ళు. ఆడికి ఎక్కడెక్కడోళ్ళు వచ్చిర్రు. రోబోలు చూసుకుంటా టెక్నాలజీ గురించి అరుచుకుంటా చేతులు కాల్పుకుంటూ ఉన్నారు. అసలు ఈ ఏఐ సమిట్ బేకార్ సమిట్, మన దేశం ఇజ్జత్ తీస్తురని మోడీ సార్ మీద గర్మైతుండు. ఇంకో దిక్కు మన రేవంత్ సారేమో గదే పేరెంటానికి పోయి వహ్వా వహ్వా సూపర్ డూపర్ మోడీ సార్ ఈ పేరెంట్ అని మస్తు పెట్టిండు, అందరికి అక్కడికి వచ్చే పేరెంటం ఇది, నాకు చాలా నచ్చింది అని స్పీచ్ దాంచిండోలా. ఓ దిక్కు రేవంత్ సారు ఇట్లా ఏ సమిట్ సూపర్ డూపర్ అని స్పీచ్ దాంచుతుంటేనే ఇంకో దిక్కు షెయి పార్టీ కార్యకర్తలు ఆ పేరెంటానికి వచ్చి అంగీలిప్పి మరీ నిరసన చేసిరు. ఇదేం పేరెంటం, మన దేశం మర్యాదను మంటలు కలిపే పేరెంటం అని గిట్లా నిరసన చేసిరు. అగో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసిరట, వాళ్ళను అరెస్ట్ కూడా చేసిరట రేవంత్ సార్ ముంగట్ని. ఈడ చిత్రం చూడు, కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలేమో ఈ పేరంటాన్ని సెంటర్ సర్కారులను తిట్టుకుంటా నిరసన చేస్తా అంటే, అదే పేరంటల్లా అదే షెయి పార్టీ రేవంత్ సారేమో గిట్ల తారీఫ్ చేసిండు. ఇక చెప్పు కథ అంటే ఇప్పుడు రేవంత్ సారు షెయి పార్టీ లీడరా పువ్వు పార్టీ లీడరా అంటే ఇటు ఇజ్జత్ పోయింది ఎవరిదోల్లా, రాహుల్ గాంధీదే కదా. ఓదికేమో రాహుల్ గాంధీ ఈ పేరంటం మీద నిప్పులుగా అప్పుడు నిరసనలు చేస్తుంటే, అదే టైంలో రేవంత్ సార్ ఏమో గిట్లా మోడీ సార్ను మెచ్చుకుంటుండంటే అసలు రాహుల్ గాంధీని ఈ రేవంత్ సారు కలమాకు లెక్క తీసి పడేసినట్టే ఓడుతుందట చాలా మందికి. ఇట్టనే అంటురు షెయి పార్టీ లీడర్లు.